సంక్రాంతి అంటే భోగి మంటలు, భోగి పళ్ళు, హరిదాసులు, ముగ్గులు పోటీలనే కాకుండా ఈతలు, పడవల పోటీలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు ఎమ్మెల్యే సత్యానందరావు. సంక్రాంతి పండుగ కంటే ముందుగా సంక్రాంతిని తలపించేలా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూజా కార్యక్రమంలో పాల్గొని పోటీలను ప్రారంభించారు. అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మధుర్ 3 రోజుల పాటు ఇవి జరిగే స్విమ్మింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రావిరాళ మహేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు శాంతి కపోతాలను గాలిలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆత్రేయపురం కెనాల్ జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ రకాలైన క్రీడల గురించి మాట్లాడతారు. ఇక్కడ మాత్రం నిజంగా యువతకు ఉపయోగపడేది, మనసుకి ఆహ్లాదం కలిగించేది, దేహదారుఢ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంతమంది ఈత పోటీల్లో పాల్గొనటం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనటం, వయసు తారతమ్యం లేకుండా వృద్ధులు కూడా వచ్చి పాల్గొనడం చూస్తే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సమాజం ఏ రకంగా స్పందిస్తుందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండా కూడా రకరకాల కార్యక్రమాలు పెట్టారు. పడవ పందాలు కానీ, రంగవల్లులు కానీ, అదేవిధంగా పతంగుల పండుగ కానీ, ఇవన్నీ కూడా ఆ పోటీలను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరాల్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తారు కోనసీమ అందాలకి నెలవు అనేటువంటి మాట, ప్రకృతి రమణీయతకు ఇది ఆలవాలంగా ఉంటుందనేటువంటి మాట చెప్తారు. కానీ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏనాడు కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా